హాయ్ హలో మేము ఈరోజు చింతలూరు తీర్థమని చెప్పి అక్కడికెళ్ళాం. అంటే ఏ రోజు అనుకుంటున్నారా? అదేనండి సంవత్సరాది రోజున, ఉగాది రోజున మేము చింతలూరు తీర్థానికి వెళ్ళాం. అక్కడ నూకాంబిక అమ్మవారు ఉంటారన్నమాట. చిన్నపిల్లలందరూ అక్కడికి వచ్చి కాగడాలు అవి వేస్తూ ఉంటారు. ఆ తల్లికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని ఆ తీర్థానికి కంపల్సరీగా ఎంత చిన్న పిల్లలైనా సరే వచ్చి కాగడాలు వేస్తారు. ఈ తీర్థం నెల రోజులు జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ మాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూడండి, ఎంట్రన్స్లోనే ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది జనం ఉన్నారు. అస్సలు ఖాళీ అనేదే ఉండదు, అంత రష్గా ఉంటారు. ఎన్ని షాప్స్ ఉంటాయంటే మనం ఇంకా తిరిగితే అలసిపోతాం అన్నమాట. అన్ని షాప్స్ ఉంటాయి. అలాగే జైంట్ వీల్స్ కానీ, ఏది పిల్లలు ఆడుకునేవి కానీ, పెద్దోళ్ళు ఎక్కేవి కానీ, ఎన్ని అయితే ఎన్ని షాపులు అలాంటివన్నీ చాలా ఉంటాయి. మీరు కూడా చూడండి. అలాగే ఈ తీర్థం సుమారు నెల రోజుల వరకు జరుగుతూనే ఉంటుంది. జనం కూడా అలాగే ఎక్కువగా వస్తూనే ఉంటారు. సో మీరు కూడా వెళ్ళండి. చింతలూరు అంటే మెండపేట దగ్గర అన్నమాట. సో మీరు కూడా వెళ్ళండి. చూడండి షాప్స్ అవిని, జనం చూసారా అసలు ఎలా పెడితే అలా ఉన్నారు. ఇది ఇంకా ఎంట్రన్సే, మీరు లోపలికి వెళ్తే అమ్మా అని అంటారు చూడండి. సో మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు పిల్లలకి కాగడాలు వేయించాలి కాబట్టి కాగడాలు ఎక్కడ వేస్తున్నారు అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు కాగడాలు వేస్తున్నారు చూడండి. మా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాగడాలు వెలిగిస్తూ ఉంటారు. సో కాగడాలు వెలిగించిన తర్వాత దర్శనం దగ్గరికి వెళ్దామని లైన్లో కనిపిస్తున్నాం. ఆ లైన్లో చిన్నపిల్లలందరికీ చిన్న
Thank